హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ విత్ ఆశీష్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో అయితే మనం విండోస్కి సంబంధించిన ఒక టూల్ గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ ఈ టూల్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ టూల్ని యూజ్ చేసుకొని మీరైతే మీ విండోస్ ల్యాప్టాప్ లేదా సిస్టంలో చాలా కస్టమైజేషన్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ చాలా హ్యాండీగా అయితే ఉంటుంది అనమాట ఈ టూల్. మైక్రోసాఫ్ట్ పవర్ టాయ్స్ అని ఉంటుంది. ఇది మన మైక్రోసాఫ్ట్ వాళ్ళ ప్రోడక్ట్ అనమాట. సో దీనిలో చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో నేను ఇంపార్టెంట్ ఫీచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి మీకు డే టు డే యూజెస్లో చాలా బాగా యూజ్ అవుతాయి. సో వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ముందుగా మీరు మీ ల్యాప్టాప్ లేదా సిస్టంలో మైక్రోసాఫ్ట్ స్టోర్ ఉంటుంది కదా, మైక్రోసాఫ్ట్ స్టోర్కి వెళ్ళండి. అందులో మైక్రోసాఫ్ట్ పవర్ టాయ్స్ అని చెప్పి సెర్చ్ చేయండి. పవర్ టాయ్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే మీకు ఇదైతే అనిపిస్తుంది ఇక్కడ మైక్రోసాఫ్ట్ పవర్ టాయ్స్ అని చెప్పి. సో దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. నేనైతే ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను. సో ఒకవేళ మీకు మైక్రోసాఫ్ట్ స్టోర్ లేకపోతే క్రోమ్లో అయినా వేరే ఏదైనా బ్రౌజర్లో కూడా మీకు అవైలబుల్లో ఉంటుంది. సో దీన్ని మీరు ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు వెల్కమ్ స్క్రీన్ అని చెప్పి అనిపిస్తుంది. సో ఇట్లా మీకు వెల్కమ్ స్క్రీన్ అయితే వస్తుంది. సో ఇక్కడ నుండి ఈ మన లెఫ్ట్ సైడ్లో ఉన్న ఈ ఫీచర్స్ నుండి మీరు ఏ ఫీచర్స్ అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఓపెన్ సెట్టింగ్స్ అని ఉంది కదా, సో ఇక్కడ ఓపెన్ సెట్టింగ్స్ పైన నొక్కితే ఇంకొక విండో అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నుండి కూడా మీరు అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ డాష్ బోర్డ్లో చూస్తే సో ఆల్రెడీ ఏమేమి ఫీచర్స్ మీకు ఎనేబుల్లో ఉన్నాయి, ఏమేమి ఫీచర్స్ని మీరు ఆల్రెడీ యూజ్ చేసుకుంటున్నారు అని చెప్పి ఇక్కడ నుంచి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. సో జనరల్లో కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి అండ్ ఈ టూల్ ఈ సాఫ్ట్వేర్ యొక్క వర్షన్ ఇక్కడ చూపిస్తుంది. అండ్ కింద రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అని చెప్పి కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఒకవేళ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ పైన క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకుంటే సో ఇది మీరు ఎప్పుడు ఓపెన్ చేసినా అడ్మినిస్ట్రేటర్ పర్మిషన్తో అయితే ఓపెన్ అవుతుంది. సో దాని ద్వారా మీకైతే కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇవైతే మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్న ఫీచర్స్ అయితే మీరు చూడవచ్చు. ఇక్కడ చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఇందులో మీకు కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ గురించి అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా మనం ఆల్వేస్ ఆన్ టాప్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంది ఇక్కడ, ఫస్ట్ ఆప్షన్. సో దీన్ని యూజ్ చేసుకొని మనం మన స్క్రీన్ పైన చాలా విండోస్ అయితే ఓపెన్ చేసుకుంటాం కదా. సో మనం ఒక విండో నుండి ఒక విండోకి స్విచ్ అయినప్పుడు మనం ఏ విండోని అయితే ట్యాప్ చేస్తామో సో ఆ విండో మనకి పైన కనిపిస్తుంది కదా. లేదు అట్లా కాకుండా మీకు ఓన్లీ ఒకటే విండో పైన కావాలనుకుంటే సో నాకు ఇక్కడ 2 విండోస్ ఉన్నాయి. సో నేను ఒకదాని నుండి ఒకదానికి స్విచ్ అయినప్పుడు నేను దేనిపైన క్లిక్ చేస్తే అది పైకి వస్తుంది కదా. సో లేదు నాకు లెట్స్ ఏ ఫైల్ మేనేజరే ఉంది, సో ఇదే నాకు పైన కావాలనుకుంటే సో ఇక్కడ మీకు ఒక షార్ట్ కట్ అయితే కనిపిస్తుంది. విండోస్ బటన్ ప్లస్ కంట్రోల్ బటన్ ప్లస్ టీ అని చెప్పి ఒక షార్ట్ కట్ అయితే ఉంది కదా. సో దీన్ని మీకు నచ్చినట్టుగా కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఈ విండో పైన క్లిక్ చేశాను. సో ఏదైతే నాకు పైన కావాలనుకుంటున్నానో సో దాన్ని సెలెక్ట్ చేసుకొని సో విండోస్ ప్లస్ కంట్రోల్ ప్లస్ టీ నొక్కగానే సో ఇక్కడ నాకు ఆ విండోకి ఒక బార్డర్ అయితే వచ్చింది బ్లూ కలర్లో. సో ఈ బ్లూ కలర్ బార్డర్ని కూడా మీరు ఈ బ్లూ కలర్ బార్డర్ లెంత్ విడ్త్ సో ఇవన్నీ అయితే మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈ కలర్ని కూడా మీరు అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను వేరే ట్యాబ్ అయినా క్లిక్ చేసినా కానీ వేరే విండో అయితే నాకు పైన రాకుండా ఓన్లీ ఈ విండోనే పైన ఉంటుంది అనమాట. అండ్ సేమ్ మళ్ళీ ఒకవేళ నాకు ఇది డీసెలెక్ట్ చేసుకోవాలనుకుంటే సేమ్ విండోస్ బటన్ ప్లస్ కంట్రోల్ బటన్ ప్లస్ టీ నొక్కితే డీసెలెక్ట్ అయితే అవుతుంది. కలర్ పికర్ అని చెప్పి ఒక ఫీచర్ అయితే ఉంది. సో దీన్ని యూజ్ చేసుకొని మనం లెట్స్ ఏదైనా ఫోటోలో మీకు కలర్స్ బాగా నచ్చాయి అనుకోండి. సో ఇది మనకి ఎక్కువ గ్రాఫిక్ డిజైనర్స్కైనా ఎడిటింగ్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది. ఏదైనా ఒక ఇమేజ్లో మీకు కలర్స్ నచ్చాయి అండ్ ఆ కలర్స్ యొక్క కోడ్ ఉంటుంది కదా, ఆ కలర్ ఏం కలర్ అని తెలుసుకోవడానికి అయితే ఇది యూజ్ అవుతుంది. సో దీనికి కూడా ఒక షార్ట్ కట్ అయితే ఉంది, విండోస్ బటన్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ సి అని చెప్పి. సో విండోస్ షిఫ్ట్ సి నొక్కితే నాకైతే ఇక్కడ మౌస్ దగ్గర ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ట్యాబ్ అయితే ఓపెన్ అయింది కదా. సో నా కర్సర్ ఎక్కడికి మూవ్ చేసినా కానీ అక్కడ ఉన్న కలర్స్ అయితే అది చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు నా వాల్పేపర్ ఉంది కదా, సో ఇక్కడ మీరు చూస్తే సో నా వాల్పేపర్ పైన నేను ఎక్కడ మూవ్ చేసినా అక్కడ ఏమేమి కలర్స్ ఉన్నాయి ఆ కలర్స్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ చూపిస్తుంది. సో నేను ఇక్కడ వైట్ స్పేస్ ఉంది కదా, సో ఈ నోస్ దగ్గర ఈ కలర్ ఏంటో చూడాలనుకున్నాను అనుకోండి. సో అక్కడికి నా మౌస్ తీసుకెళ్ళి దానిపైన ప్రెస్ చేస్తే ఇక్కడ నాకైతే హెక్స్ కోడ్ వస్తుంది, ఆర్జీబీ కోడ్ వస్తుంది అండ్ హెచ్ఎస్ఎల్ కోడ్ కూడా వస్తుంది. సో దీన్ని మీరు కాపీ చేసుకొని మీకు కావాల్సిన దగ్గర పేస్ట్ చేసుకొని కలర్ని అయితే మీరు తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ దీన్ని మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి డిఫరెంట్ కలర్స్ అయితే చూపిస్తుంది. సో వీటిని క్లిక్ చేసుకొని
ఇక్కడ నుండి మనకి హ్యూ, సాచురేషన్ అండ్ బ్రైట్నెస్ ఇవన్నీ అయితే అడ్జస్ట్ చేసుకొని మనకు నచ్చిన కలర్ని కూడా క్రియేట్ చేసుకొని వాటి ఎక్స్ కోడ్స్ని కూడా కాపీ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మనకి క్రాప్ అండ్ ల్యాప్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది. సో దీనిలో మనకి చూస్తే 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి, థంబ్నెయిల్ షార్ట్ కట్ అండ్ రీపేరెంట్ షార్ట్ కట్ అని 2 ఉన్నాయి కదా. సో థంబ్నెయిల్ షార్ట్ కట్ అంటే ఒకసారి మీకు ఎనేబుల్ చేసి చూపిస్తాను. ఇక్కడైతే షార్ట్ కట్ ఉంది. సో నేను Ctrl+Shift+T నొక్కగానే నాకైతే ఒకటి ఈ ప్లస్ సింబల్ లాగా కర్సర్ చేంజ్ అయిపోయింది. సో నేను దీన్ని ఎంతవరకు హోల్డ్ చేసి డ్రాగ్ చేస్తే నాకైతే ఓన్లీ స్క్రీన్ అంతవరకు క్రాప్ అయి చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ నేను మౌస్ వీల్ని పైకి కిందకి జరిపినా కానీ విండో అయితే జరగదు. జస్ట్ నేను క్రాప్ చేసినంత వరకు ఇది మనకి స్క్రీన్ షాట్ లాగా తీస్తుంది. అండ్ అక్కడ నుండి మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఎక్స్ట్రాక్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి విండోస్ Ctrl+Shift+R నొక్కితే సేమ్ మనకి ప్లస్ లాగానైతే మౌస్ చేంజ్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు మనం దీన్ని క్రాప్ చేస్తే మనకి ఫుల్ విండో అయితే క్యాప్చర్ అవుతుంది. బట్ ఈ రెడ్ కలర్ లైన్ ఉంది కదా, సో మనం ఎంతవరకు డ్రాగ్ చేస్తే అంతవరకే విండో క్యాప్చర్ అవుతుంది అనమాట. అంటే సో నేను ఇంతవరకు డ్రాగ్ చేశాను కదా, నాకు ఓన్లీ ఆ రెడ్ కలర్ స్పేస్లోనే ఈ ఫుల్ విండో అయితే వస్తుంది అనమాట. సో మీరు ఇక్కడ చూడవచ్చు. సో దీన్ని నేను మూవ్ చేసుకోవచ్చు. నాకు ఇంతవరకే కావాలనుకుంటే ఇంతవరకే అయితే నాకు స్క్రీన్ వస్తుంది. బట్ విండో అయితే ఫుల్ విండో అయితే అందులో ఓపెన్ అవుతుంది. ఫైల్ లాక్ స్మిత్ అని చెప్పి ఉంది కదా, సో దీన్ని యూజ్ చేసుకొని మనం ఏదైనా ఒక పర్టికులర్ ఫోల్డర్ ఉంది లేదా ఫైల్ ఉంది అనుకోండి, ఆ ఫైల్ ఏ ప్రాసెస్లో యూజ్ అవుతుంది అని చెప్పి అయితే మనం తెలుసుకోవచ్చు. సో నేను ఒకటి చూపిస్తాను మీకు. సో ఇక్కడ అయితే ఒక వీడియో ప్లే చేశాను. సో ఈ వీడియో మనకి VLCలో అయితే ప్లే అవుతుంది కదా. సో దీన్ని ఇప్పుడు ఈ వీడియో ఉంటుంది కదా, ఆ వీడియో పైన నేను రైట్ క్లిక్ చేసి షో మోడ్లోకి వెళ్తే ఇక్కడ వాట్స్ యూజింగ్ దిస్ ఫైల్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో దీనిపైన క్లిక్ చేస్తే సో మీరు ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ ఫైల్ నేమ్ అయితే వస్తుంది. ఇక్కడ ఫైల్ నేమ్ వచ్చింది అండ్ ఆ ఫైల్ కూడా VLC.exe అని చెప్పిన ఒక ప్రాసెస్లో అయితే నడుస్తుంది అని చెప్పి ఇక్కడ అయితే చూపిస్తుంది. అండ్ ఇక్కడ నుండి మనం ఎంటాస్క్ చేస్తే ఇక్కడ నాకు VLC అయితే ఉంది కదా, సో ఎంటాస్క్ చేస్తే ఇక్కడ VLC అయితే వెళ్ళిపోయింది. అంటే ఆ VLC ప్లేయర్ కూడా క్లోజ్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఇమేజ్ రీసైజర్ అని చెప్పి ఉంది కదా. సో ఇమేజ్ రీసైజర్లో మనకి ఇమేజెస్ ఉంటాయి కదా, సో వాటిని అయితే రీసైజ్ చేసుకోవచ్చు. అంటే మనకి కావాల్సిన సైజ్లోకి అయితే వాటిని రీసైజ్ చేసుకోవచ్చు. అండ్ దానికి సంబంధించిన షార్ట్ కట్ కూడా ఇక్కడ ఉంటుంది. సో మీరు ఇక్కడ నుండి అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ మౌస్ యూటిలిటీస్ అని చెప్పి ఒకటి ఉంది. సో ఇందులో కూడా మనకి మౌస్కి సంబంధించిన డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ నుండి అయితే మీరు వాటిని ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నా మౌస్ని క్లిక్ చేస్తే నాకైతే ఒక ఎల్లో కలర్ ఒక డాట్ అయితే కనిపిస్తుంది కదా, సో క్లిక్ చేసినట్టు. సో అది మీకు ఇక్కడ ఎనేబుల్ మౌస్ హైలైటర్ అని చెప్పి ఉంది కదా, సో ఇక్కడ నుండి అయితే ఎనేబుల్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు దాన్ని ఆఫ్ చేశాను. సో మీరు చూడొచ్చు, నేను క్లిక్ చేస్తే ఎటువంటి ఎల్లో కలర్ డాట్ అయితే రావట్లేదు. ఆన్ చేస్తే వస్తుంది. అండ్ ఎనేబుల్ మౌస్ జంప్ అని చెప్పి ఒక ఆప్షన్ కూడా ఉంది. సో దీనికి షార్ట్ కట్ వచ్చేసి విండోస్ బటన్, షిఫ్ట్ బటన్ అండ్ D. సో ఇప్పుడు ఈ బ్లూ కలర్ ఏదైతే మనకి ఒక విండో ఓపెన్ అయింది కదా, సో ఈ విండో మొత్తం ఈ బ్యాక్ సైడ్ విండో ఉంటుంది కదా, సో ఈ బ్యాక్ సైడ్ విండో మొత్తం ఇదే విండో అనమాట. సో నేను ఇటు సైడ్ పైకి నా మౌస్ తీసుకెళ్ళాలనుకోండి, సో ఇక్కడ పవర్ టాయ్స్ ఐకాన్ ఉంది కదా, సో దీనిపైన నా మౌస్ తీసుకెళ్ళాలనుకుంటే సో ఈజీగా నేను ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి, నా మౌస్ అక్కడికి అయితే వెళ్తుంది. సో మీరైతే చూడొచ్చు, నా మౌస్ ఇక్కడ ఉంది. సో ఈ విధంగా ఇదైతే యూజ్ అవుతుంది. అండ్ ఇంకోటి పేస్ట్ యాస్ ప్లేన్ టెక్స్ట్ అని ఉంది కదా, సో దీన్ని యూజ్ చేసుకొని మనం ఏదైనా ఒక వెబ్సైట్ నుండి మనం టెక్స్ట్ని కాపీ చేసి పేస్ట్ చేసినప్పుడు ఆ టెక్స్ట్ ఫార్మాట్ అయితే మనకి మన నోట్ ప్యాడ్లో కూడా పేస్ట్ అవుతూ ఉంటుంది. అంటే ఆ టెక్స్ట్ ఒకవేళ బోల్డ్ టెక్స్ట్ అయితే అది సేమ్ మనకి బోల్డ్ టెక్స్ట్ లాగా పేస్ట్ అవుతుంది, లేకపోతే ఇటాలిక్ టెక్స్ట్ అయితే ఇటాలిక్ టెక్స్ట్ లాగానే పేస్ట్ అవుతుంది కదా. సో ఈ పేస్ట్ యాస్ ప్లేన్ టెక్స్ట్ని యూజ్ చేసుకుంటే మనకి అలా పేస్ట్ అవ్వదు, జస్ట్ మనకి ప్లేన్ టెక్స్ట్ గానే పేస్ట్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ పీక్ అని చెప్పి ఉంది కదా, సో దీన్ని యూజ్ చేసుకొని మనం ప్రివ్యూ అయితే చేసుకోవచ్చు. ఏదైనా ఒక ఫోల్డర్ నుంచి లేదా ఏదైనా ఒక ఇమేజ్ని ప్రివ్యూ చేసుకోవచ్చు. అండ్ పవర్ రీనేమ్ అని ఉంది కదా, పవర్ రీనేమ్ని యూజ్ చేసి మనం ఒక బంచ్ ఆఫ్ ఫోల్డర్స్కి ఒకేసారి రీనేమ్ అయితే చేయవచ్చు. సో నేను ఒక డెమాన్స్ట్రేషన్ లాగా చూపిస్తాను.
సో ఇక్కడ నాకు ఫోల్డర్ న్యూ ఫోల్డర్ 2 అండ్ న్యూ ఫోల్డర్ 3 అని చెప్పి 2 ఫోల్డర్స్ ఉన్నాయి కదా. సో వీటిని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి ఇక్కడ షో మోర్ ఆప్షన్స్ అని ఉంటుంది కదా, షో మోర్ ఆప్షన్స్ పైన క్లిక్ చేశాక పవర్ రీనేమ్ అనేది ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటే సో నాకైతే ఇక్కడ ఆ ఫోల్డర్స్లో ఉన్న సబ్ ఫోల్డర్స్ అండ్ అందులో ఉన్న ఫైల్స్ అన్నీ అయితే ఇక్కడ చూపిస్తున్నాయి కదా. సో ఇక్కడ నేను న్యూ ఫోల్డర్ అని చెప్పి ఇక్కడ మీకు సెర్చ్ ఫర్ అని ఉంది కదా. సో ఇక్కడ నేను న్యూ ఫోల్డర్ అని చెప్పి ఎంటర్ చేస్తాను. న్యూ ఫోల్డర్ అని ఎంటర్ చేస్తే న్యూ ఫోల్డర్ పైన ఉన్న న్యూ ఫోల్డర్ అనే నేమ్ పైన ఉన్న ఫోల్డర్స్ అన్నీ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ రీప్లేస్ విత్ అని ఉంది కదా. సో రీప్లేస్ విత్ అంటే ఆ న్యూ ఫోల్డర్కి అండ్ మన కొత్తగా ఇచ్చే నేమ్ ఏంటి అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేస్తే సో మీరు ఇక్కడ చూడొచ్చు ఒరిజినల్ అండ్ రీనేమ్డ్ అని చెప్పి ఉంది. సో ఒరిజినల్ అంటే మనకి ఆల్రెడీ ఉన్న పేరు అండ్ రీనేమ్డ్ అంటే మనం కొత్తగా పెట్టే పేరు అనమాట. సో ఇక్కడ న్యూ ఫోల్డర్ అని చెప్పి మొత్తం టెక్ విత్ ఆశిష్ అని చెప్పి చేంజ్ అయిపోయినాయి అనమాట. సో మనం ఇక్కడ అప్లై చేస్తే చేంజ్ అయిపోతాయి. అండ్ ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఇంక్లూడ్ ఫైల్స్. సో లోపల ఇంకా ఏమైనా న్యూ ఫోల్డర్ అని చెప్పి ఏమైనా సేమ్ పేరుతో ఉంటే ఆ ఫైల్స్ కూడా మనకి రీనేమ్ అవుతాయి అనమాట. సో ఇక్కడ అప్లై క్లిక్ చేస్తే అదైతే అప్లై అయిపోతుంది. లేదు మనకి అప్లై పక్కన చిన్న యారో అయితే కనిపిస్తుంది. సో దాన్ని ట్యాప్ చేసి అప్లై అండ్ క్లోజ్ ఉంది. అప్లై అండ్ క్లోజ్ క్లిక్ చేస్తే అప్లై అయ్యి ఈ విండో అయితే క్లోజ్ అయిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనకి పవర్ టాయ్స్ రన్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది. సో ఇది మనకి ఆల్ట్ అండ్ స్పేస్ బటన్ నొక్కితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి స్టార్ట్ టైపింగ్ అని చెప్పి అనిపిస్తుంది. సో కింద మీరు చూస్తే ప్లగ్ ఇన్ కీవర్డ్స్ అని చెప్పి కొన్ని కీవర్డ్స్ అయితే చూపిస్తున్నాయి. సో ఇక్కడ మనకి ఇది క్యాలిక్యులేటర్ గా కూడా పనిచేస్తుంది అనమాట. సో ఇక్కడ నేనైతే ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ అయితే చేసి చూపిస్తాను. సో మీరైతే చూడొచ్చు ఇక్కడ నేను ఇచ్చిన వాల్యూస్ కి అదైతే మనకి రిజల్ట్ చూపిస్తుంది. అండ్ 2 ఎక్స్క్లమేషన్ మార్క్స్ ఇస్తే ప్రీవియస్ గా నేను దీన్ని యూజ్ చేసుకొని ఏం యాప్స్ ఓపెన్ చేశాను లేకపోతే ఏమైనా ఆ ఫీచర్స్ ఓపెన్ చేశానా అని చెప్పి ఉంటే ఆ హిస్టరీ అయితే మనకి ఇక్కడ చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి క్వశ్చన్ మార్క్ ఇస్తే మనం ఫైల్స్ లేదా ఫోల్డర్స్ అయితే వెతుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ ఇంకా మనకి @ సింబల్ అండ్ ఫుల్ స్టాప్ సింబల్తో అయితే ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఇంకా మీరు స్క్రోల్ డౌన్ చేస్తే ఇంకా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో వీటిని అయితే ఒకసారి చెక్ చేయండి. అండ్ క్విక్ యాక్సెంట్ అని చెప్పి ఒకటి ఉంది కదా. సో దీన్ని యూజ్ చేసుకొని మనం లెటర్స్ని డిఫరెంట్ యాక్సెంట్స్లో అయితే రాయొచ్చు అనమాట. సో నేను ఒకసారి చూపిస్తా. సో కానీ నేను ఏ అనే లెటర్ని వేరే యాక్సెంట్లో రాయాలనుకుంటే ఏ అండ్ స్పేస్ నొక్కింది అనుకో నాకు ఇక్కడ వేరే యాక్సెంట్లో అయితే కనిపిస్తున్నాయి. మీరు ఏ నొక్కిన తర్వాత వెంటనే స్పేస్ నొక్కాలన్నమాట. సో ఇక్కడ నేను స్పేస్ నొక్కిన కొద్దీ నాకైతే పైన యాక్సెంట్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇలా మనం డిఫరెంట్ యాక్సెంట్లో రాయడానికి ఈ ఫీచర్ అయితే యూజ్ అవుతుంది. అండ్ టెక్స్ట్ ఎక్స్ట్రాక్టర్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది కదా. సో దాన్ని యూజ్ చేసుకొని మనం ఏదైనా ఫోటోలో ఏదైనా టెక్స్ట్ ఉంటుంది కదా. సో అటువంటి టెక్స్ట్ని మనం ఈజీగా అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఒక థంబ్నెయిల్ అయితే ఉంది కదా. సో ఈ థంబ్నెయిల్ నుండి ఈ టెక్స్ట్ని అయితే ఒకసారి ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. సో నేను విండోస్ బటన్ Shift+T నొక్కగానే నాకైతే ఒక విండోలో ఒక ప్లస్ సింబల్ తోని నా మౌస్ కర్సర్ అయితే చేంజ్ అయిపోయింది కదా. సో ఇక్కడ నుండి నేను డ్రాగ్ చేశాను అనుకో ఏదైనా టెక్స్ట్ పైన, సో మనకి అదైతే హైలైట్ అవుతుంది. సో జస్ట్ నేను వదిలేస్తే నాకైతే ఆ టెక్స్ట్ కాపీ అయిపోతుంది. సో మీరు ఇక్కడ నా నోట్ ప్యాడ్ లో చూడొచ్చు, ఇక్కడ హౌ టు డిలీట్ అని చెప్పి టెక్స్ట్ అయితే కాపీ అయిపోయింది. సో ఒకసారి అయితే దీన్ని చెక్ చేయండి. సో ఇందులో మీరు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఎక్స్పెరిమెంట్ చేయవచ్చు. ఒకసారి చూడండి, అన్ని ఆప్షన్స్ని ఎక్స్పెరిమెంట్ చేయండి, మీకే అర్థమవుతుంది. సో చాలా బాగా యూజ్ అవుతుంది, చాలా మీకు యూజ్ఫుల్ ఫీచర్స్ అయితే ఇందులో ఉన్నాయి. సో దిస్ ఇస్ ద వీడియో ఫర్ నౌ. ఐ హోప్ వీడియో అయితే అందరు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ఆశీష్ సైనింగ్ ఆఫ్ నౌ.